ఫ్రెండ్స్, నేను ఆశా నివాస్ అఫీషియల్. ఫ్రెండ్స్, ఈరోజు చామదుంపల పులుసు. చామదుంపలు ఒక పావు కిలో తీసుకున్నాను. ఇప్పుడే వాటర్లో అయితే పెట్టేశాను. ఈ ఒక పావు గంట 20 నిమిషాలు బాగా మరగాలన్నమాట. మరుగుతాయి, ఈ వాటర్లో మంచిగా ఉడుకుతాయి, మెత్తగా ఉడుకుతాయి. పులుసు పెట్టేసుకుందాము. ఈ చామదుంపల పులుసు చిక్కగా రావాలి. కొంతమంది నీళ్ళుగా రకరకాలుగా టమాటా వేసి చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు చామదుంపల పులుసుని మనం కొద్దిగా చిక్కగా తయారు చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలాగో చూసేద్దాము. ముందుగా ఇవైతే ఉడకాలన్నమాట. ఒక 20 నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడకబెట్టేస్తాను. చామదుంపలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చామదుంపల పులుసు తినబోతే నిజం చెప్తున్నా. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చామదుంపలు అయితే మరుగుతున్నాయి. ఇవి ఇంకొక 5 నిమిషాలు మరగబెట్టేసి మంచిగా పక్కకు పెట్టేద్దాం. మెత్తగా ఎదినాయి అనమాట. దాదాపు 10 నిమిషాలు పెట్టేశాను. ఈ పొట్టు తీసేసి మంచిగా తాలింపు ఎలా వేయాలో చూసేద్దాము ఫ్రెండ్స్. నేనైతే చామదుంపలు తీసి పొట్టు తీసి పక్కన పెట్టేశాను. ఒక గిన్నెను పెట్టేసి మంచిగా ఒక 3 చిట్లన్నర అయితే ఆయిల్ పోసి రెడీగా ఉంచేసాను. నూనె కొంచెం వేడెక్కుతుంది. ఓకే, ఉల్లిగడ్డలు అయితే నేను ఒక 4 అయితే నా చేయి తగిలిపోయింది. బావోయ్, ఉల్లిగడ్డలు ఒక 4 వేస్తున్నాను. చూసారు కదా, ఇట్లా మిస్టేక్ అవుతూ ఉంటుంది, చూసుకోండి. గుండె జల్లు అన్నది నాకు ఒక్కసారే. అసలు భయం వేసింది. ఆయిల్ మొత్తం పోయిందో ఏమో. అప్పటికి చేతికి తగిలింది గిన్నె. ఏం లేదు ఫ్రెండ్స్, నాది స్టాండ్ పోయింది అనమాట, ఈ సెల్ ఫోన్ది. అందుకనే నేను చేయితోనే చేస్తాను. ఇట్లా చేయితోనే పట్టుకొని రీల్ తీయాల్సి వస్తుంది వీడియో. అందువల్ల అటు ఇటు మనం కదులుతుంటే ఈ ఫోన్ కూడా కదులుతుంది కాబట్టి ఏం అర్థం కావట్లేదు నాకు. అసలు గుండె దడదడ. ఓకే, పోనీలండి. ఓకే, ఇవైతే దూరగా వేగాలన్నమాట. ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఒకసారి మంచి పండుగగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2 వేద్దాము. కొంచెం అయితే దూరగా వేయించుకుందాము మంచిగా. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా రావాలి. అలాగే కరివేపాకు వేస్తున్నాను. ఇంకా ఇలా వచ్చినా పర్లేదు. ఆనియన్ అన్నమాట ఇలా రోస్ట్గా వేగాలన్నమాట, దూరగా. నేను అలా చూపిస్తాగు. పసుపు వేయాలి. ఒక్క నిమిషం ఉందో, నువ్వు ఒకటిది. దేవుడా, పసుపు అయితే వేస్తున్నాను. ఒక చెంచాడు పసుపు. ఉప్పులో కారం వేయండి. ఫ్రెండ్స్, ఆనియన్ అయితే దూరగా వేగేసింది. కరివేపాకు వేసేసాము. వేసేస్తున్నాను. చామదుంపలు వేసేస్తున్నాను అనమాట. పక్కన పూజ స్టార్ట్ అయిపోయింది. దేవుడా, ఉప్పు అనమాట ఒక చెంచన్నర వేసేసి మొత్తం కలుపుకోవాలి. కారం అయితే ఒక 2 చెంచాలన్నర వేస్తున్నాను. వేసేసి మూత పెట్టేసి పచ్చివాసన పోయేదాకా ఉడకబెట్టాలి. మూత తీసి చూద్దాము. చక్కగా ఉడికేసింది. మనం ఒకసారి కలుపుకోవాలి మొత్తము. నేను ఇటు తిరిగితే కెమెరా కూడా అటు ఇటు తిరుగుతుంది. ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇవి ఒక్కరోజు మొత్తం ఒకసారి ఇవి మెత్తగా ఉడికినాయి కాబట్టి మనం కింద నుంచి ఇలా కలుపుకోవాలి. హడావిడిగా చేసేస్తే ఈ చామదుంపలు ఇరిగిపోతాయి అన్నమాట. ఓకే, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానేసి రెడీగా ఉంచాను. అదైతే పులుసు పోసేద్దాము. ఇందులో పోసేసి ఉంచేసాను అనమాట పులుసు పిసికి.
ఒక 2 చెంబులు అనమాట. ఒక 2 లోటాలు అయితే పోసేసి ఉంచేసాను. ఇది మంచిగా మరగాలి. ఒక 10 నిమిషాలు అయితే చక్కగా మరగబెట్టేద్దాము. మధ్యలో మా నాన్నగారు చూడండి, వాడి బొమ్మలు ఆడుకునే బొమ్మలు చూపి అని గోల. బాగున్నాయి నాని, బాగున్నాయి నీ బొమ్మలు. వాళ్ళ చెల్లికి లంగా జాకెట్ కొంటే ఈ బొమ్మ వచ్చింది, ఇదేమో వాళ్ళ తమ్ముడిది. 2 చూపిస్తా ఉండు. చామదుంపల పులుసు పొగలు వచ్చేస్తుంది. నేను ఇయ్యాలేంది ముహూర్తం బాలే, అన్నీ జారుతున్నాయి నా చేతిలోంచి. మరుగుతుంది చూసారు కదా. ఒక్కసారి కలుపుకుందాము. చూసారు కదా, చిక్కగా అవుతుంది. ఇంకొక 5 నిమిషాలు మరగనివ్వాలి మంచిగా పులుసునైతే. చామదుంపల పులుసు అయితే ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. నోట్లో వేయగానే కూడా కరిగిపోయింది అనమాట. అన్నం కలుపుకొని ఒక ముద్ద అలా తినేస్తే అసలు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది జిగరగా ఉంటుంది కదా చామదుంపలు, అందువల్ల చాలా బాగుంటుంది అనమాట చామదుంపల పులుసు. చూశారు కదా, పులుసు చక్కగా మరిగింది. చుట్టూ అన్నమాట నూనె తెప్ప కూడా వచ్చేసింది. ఇలా రావాలి, అప్పుడే రుచిగా ఉంటుంది అనమాట. ఇక ఫైనల్గా కొంచెం కరివేపాకు మళ్ళీ ఒకసారి వేసేసుకుందాము. వేసేసి మూత పెట్టేద్దాం. చామదుంపల పులుసు ఇలా అయితే సింపుల్గా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ.